హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ గ్రేస్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. అయితే ఏంటంటే అండి, చిన్న ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకున్నాము. సడన్గా ఏంటంటే టికెట్స్ దొరకలేదు, ఫ్లైట్ ట్రైన్లు అన్నీ అనుకొని ఏసీ టికెట్స్ అయితే ట్రైన్ బుక్ అయిపోయినాయండి. అది ఎక్కడంటే వెలాంగిని. సో ఈరోజు బయలుదేరుతున్నామండి. ఈరోజు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు, 2 ట్రైన్స్ అయితే మనము వెళ్ళాలన్నమాట. 2 ట్రైన్లు అయితే వెళ్ళాలి. దానికోసం ఏంటంటే కొద్దిగా నైటు రేపు ఎర్లీ మార్నింగ్ కోసమని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే అండి, పులిహోర చింతపండు పులిహోర అండి, కొంచెం చేసి పెట్టుకున్నాను. అలాగే ఇదిగోండి కొంచెం రైసు, ఇది వంకాయ కర్రీ అనమాట. ఇది మార్నింగ్ చేసిందండి, కొంచెము మిగిలిపోయింది. సో ఈవినింగ్ తినేయచ్చు కదా డిన్నర్ కని. అలాగే చక్కగా అక్కడ ఫుడ్ అది బాగోదు కాబట్టి ఏదన్నా మనం కర్రీస్ అట్లా తినేటప్పుడు మనం కారపొడి వేసుకుంటే బాగుంటుందని మిరగాయలతో నల్ల కారం అండి, మన ఊర్లో చేస్తారు చూసారా, ఆ కారం అనమాట. ఇది కొంచెం చిన్న డబ్బాలు 2 చేసుకున్నాను. అలాగే చపాతీలు కూడా చేశానండి. ఇవేంటంటే ట్రైన్లో ఫుడ్ బాగోదు కదా, దానికోసమని. అక్కడికి వెళ్ళే దాని వరకు అయితే కాదండి, ట్రైన్లో వరకు అనమాట. ఇట్లా వీటిని అయితే ఈ అల్యూమినియం ఫాల్ షీట్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటా అండి, కొంచెం చల్లారాక. అలాగే చపాతీలోకి అయితే ఎగ్ కర్రీ చేశానండి. ఆనియన్స్ ఎగ్ అనమాట. అంటే రేపటి వరకు ఉండాలి, చలికాలం ఏం కాదులే కానీ, బట్ బాగా ఫ్రై చేసేసి ఆయిల్లో పెట్టా అనమాట. ఇట్లా అండి, ఇవి మనం తీసుకెళ్ళాయి అనమాట. మిగిలిన మనం ట్రైన్ ఎక్కింది అక్కడ అన్ని ప్లేసెస్ కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తానండి. అలాగే అండి స్నాక్స్ అనమాట, గజ్జలు చేసుకున్నాను. ఇదేంటంటే మన కుకింగ్ ఛానల్లో కూడా ఉంటుందండి, మీరు ప్రాసెస్ కావాలని చూసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేదనమాట. సో ఇటు జర్నీ ఉంది కదా అని చేసుకున్నాను అనమాట. ఇవి కూడా స్నాక్స్ కోసం అని తీసుకెళ్తున్నాను అండి. ఇదిగోండి చపాతీలు అన్నీ కూడా ఇలా చేశాను అనమాట. ఇప్పుడు వీటిని స్టోర్ చేస్తున్నాను. ఇవేంటంటే మనకు రేపు సాయంత్రం వరకు కావాలి కదా, అందుకోసమని దీన్ని ఏంటంటే ఇదిగో అల్యూమినియం ఫాల్ షీట్లో పెట్టేస్తున్నానండి. పెట్టేసేసి చక్కగా మనము రోల్ చేసుకోవచ్చు. ఇట్లా రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మనకి రేపటి వరకు ఉంటాయి అన్నమాట. ఇదిగో దీన్ని చివర్లు ఇట్లా క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదండి. వేడిగా ఉన్నప్పుడు పెడితే కనుక లోపలంతా ఆ వాటర్ ఫామ్ అయిపోయి అవన్నీ పాడైపోతాయి అనమాట. ఇట్లా వీటిని మనము ఇట్లా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు తినాలంటే అప్పుడు మనం చక్కగా ఓపెన్ చేసుకొని తినొచ్చు అండి, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ట్యాబ్లెట్స్ అండి, అక్కడ ట్యాబ్లెట్స్ కూడా ఎందుకు అంటే అక్కడ మనకి అవైలబిలిటీలో ఉండవని చెప్పేసి చక్కగా ట్యాబ్లెట్లు ఇవ్వండి అన్నీ. జలుబు వచ్చాయి, థర్మామీటర్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. బ్రష్లు చిన్నవి అనమాట. ప్రతిదీ మనం తెలియని ప్లేస్ కాబట్టి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకుండా అండి ఇట్లా ఒక బాక్స్లో అయితే అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూపిస్తున్నాం. మన ఫుడ్ అంతా కూడా అండి మంచిగా కొంచెం తీసుకుంటానికి ఈజీగా ఉండే విధంగా నేను ఇట్లా హ్యాంగింగ్ బ్యాగ్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్ అనమాట, మామూలుగా జూట్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇందులో మనం పులిహోర ఫస్ట్ అన్నీ పెద్దవన్నీ అడుగుని పెట్టేస్తున్నానండి. అలాగే ఇదిగోండి ఇట్లా మనం స్టిక్కర్స్ ఉంటే ఇట్లా వేసుకుంటే మన ఫుడ్ కూడా ఎక్కడికి వెళ్ళదు అనమాట. అట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని బాక్స్లు అండి నీట్గా పెట్టేసుకుంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మనకి ఈజీగా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇది కూడా పెట్టేస్తున్నాను చాలా ఈజీగా. అలాగే మన ఇవి కూడా కారపొడులు అండి. ఇవైతే ఏం లేదండి, ఇట్లా మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్న బాక్సెస్ ఉంటాయి కదా, అవేనండి. నేను ప్రత్యేకంగా అయితే ఏమి తీసుకురాలేదు, వాటితోనే చేసేస్తున్నాను అనమాట అన్నీ. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని ఏంటంటే ఈ పొడవ దానిలో పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఎగ్ కర్రీనేమో ఇందులో వేసేస్తున్నాను అనమాట. చల్లగా అయిపోయినాకే అండి అన్నీ, ఎందుకంటే మనము ఇప్పుడు ఈవినింగ్కి కాదు కదా, రేపు కూడా బాగుంటే తిందాం. రేపు చూపిస్తాను అండి ఇవి ఎట్లా ఉన్నాయి అనేది. చలికాలం కాబట్టి ఏం కాకుండా ఉండొచ్చు, మీకు చూపిస్తాను మేము తినగలిగామా లేదా అనేది కూడా నేను రేపు మీకు చూపిస్తాను. ఇట్లా ఈ పొడవ డబ్బాలో పెట్టేసుకోనండి. ఇది కూడా అందులో పెట్టేసుకుంటున్నానండి. టైం అయితే అవుతుందండి ఫాస్ట్గా. అలాగే కజ్జికాయలు ఉన్నాయి కదండి, అవి కూడా ఒక ప్యాకెట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే ఈ డబ్బాలు ఏంటంటే మనం తిన్నాక పడేస్తామనుకోండి, యూజ్ అండ్ త్రో కదండి, పడేస్తే ఇంక మనకు లగేజీ కూడా తగ్గిపోతుంది అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు మనకేం ఉండవు కదండి, మనమైతే ఏం చేసుకోం ఇక్కడ నుంచే కాబట్టి, వాడిన తర్వాత అన్నీ పడేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మన ఫుడ్ బ్యాగ్. తినటానికైతే ఈ ప్లేట్స్ తీసుకున్నాండి. ప్యాక్ వచ్చేసరికి 10 వచ్చి 130 రూపీస్ అనమాట. సో ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను అండి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను.
దొరుకుతాయో దొరకవా ట్రైన్లో వాటర్ కన్నా కెన్లీ బాటిల్స్ కూడా కొన్ని తీసుకున్నా అండి. ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను.